హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. మా వేప తల్లి నాకు ఇచ్చే బహుమతులు చూస్తారా అండి మీరు? ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి మళ్ళీ వేప చెట్లు పూతకొస్తాయి. అందుకని నాకంతా రాలుతుంటుంది. రోజు ఒక 2-3 గంటల పని అండి నాకు. మంచిగా అయినా చల్లటి గాలిస్తూ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి నాకు ఇదంతా ఏం చేసినా కానీ అలిస్ట్ ఏం లేదు. మంచిగా నాకు అనుకూలంగా చేసుకుంటా, నెమ్మదిగా అంతా చేసుకుంటానండి. ఎంత భాగ్యం భూదేవికి చేసుకోవడం. చూసిండ్రా అండి? ఇప్పుడు ఊడవాక ముందు మీకు చూపించే ఆకు మా చెట్లు ఇచ్చే అక్కడ రోడ్డు దాకా రాలుతుంటుంది. రోడ్డుకే ఉంది మా వాకిలి కాబట్టి అందరు ఏమంటారంటే, అయ్యో బిడ్డ ఎంత పని చేసుకుంటున్నావు నువ్వు ఒక పని మనిషిని పెట్టుకోవా అని అంటారండి. పని మనిషి పెట్టుకుంటానండి నేను. కాకపోతే వాళ్ళు కూడా పాపం ఎవరో నాటువంటి వాళ్ళే కదనండి. పని చేయడానికి వచ్చేదైతే ఏమన్నా కంప్యూటర్ కాదు కదా, కంప్యూటర్ కాదు. వాళ్ళు ఏమన్నా డబ్బు కొరకే కదా అండి పాపం వాళ్ళు చేయడం. మన వాకిట్లో వాళ్ళు కూడా పాపం ఇదంతా చేసేసరికి వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అయితే చెప్పండి. నాకు తెలుస్తుంటుంది కదా నేను చేస్తుంటే. అందుకొరకని నాకు మన పని మనమే చేసుకోవాలి. మనమే చేసుకుంటే ఏం కాదు, ఆరోగ్యంగానే ఉంటాం మనం. మనకు తృప్తి ఇచ్చేది ఇదే అండి. మనకు లోపల వాకిట్ల లోపలండి ఇది. ఇంతకుముందు గేట్ బయట చూపించిన, ఇప్పుడు ఇక్కడ గేట్ లోపల మనం మంచిగా మన పని మనం చేసుకుంటే ఆరోగ్యం మళ్ళీ ఆరోగ్యంగా ఉంటామని నా ఆలోచన అండి. కాకుంటే ఈ రోజులల్లో కనీసము శ్రమ అంటూ మనిషికి లేకుండా పోతుందండి. వాళ్ళు కనీసము ఒక 10,000 జీతగాళ్ళు కూడా ఒక పని మనిషిని పెట్టుకుంటున్నారు. 20,000 జీతగాళ్ళు కూడా ఒక పని మనిషిని పెట్టుకుంటున్నారు. ఏమన్నా అంటే చేతనైతే లేదు మాకు, ఇంట్లో పని చేసుకోవడం వాకిట్లో వేసుకోవడం చేతనైతే లేదు అంటారు. అది కరెక్ట్ కాదు. అది చేసుకోవాలి పని. ఇంట్లో వాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా ఏంటంటే, అయ్యో పాపము చేస్తుందని పని చేస్తుంటే, ఎక్కడికన్నా పోతే కూడా వాళ్ళ భార్య లేదని ఒక పని ముట్టుకుంటే ఏమంటారంటే, ఏం ఊరికే పని చేసుకుంటుంటాం, ఇట్రా అని పిలుస్తుంటారు భర్తలు. అది వాళ్ళ ప్రేమనా లేకుంటే పని చేస్తుంటే అక్కడ ఎందుకు చేయడం అని అడ్డంకుల, అది ఏం అర్థం కాదు. అందుకొరకని అది మా సార్ అయితే పాపము ఎక్కడన్నా కానీ ఎక్కడికన్నా పోయినా ఏదన్నా చేసినా ఏమన్నారు, నా ఇంట్లో నేను చేసుకున్నా ఏమన్నారు, కూర్చున్నా ఏమన్నారు. మా సారు రాజా అండి. ఎందుకంటే చేత కాకపోతే అదే పెట్టుకుంటుంది పని మనిషిని అని సానుభూతి చూపించే పనులు మా సారు చేయరండి. దానికి హెల్దీగా ఆరోగ్యంగా అనిపిస్తే చేసుకొని, లేకుంటే పని మనిషిని పెట్టుకొని ఏదన్నా కానీ అని మా సారు నన్ను ఎక్కువ ఏం కల్పించుకొని అయ్యో అని ఏది కొంచెము చెయ్యరు. తెలుసు ఆయనకు అది ఎట్లా ఉండాలనో, దాని ఆరోగ్యం అది ఎట్లా కాపాడుకోవాలో దానికి తెలుసు అని మా సారుకు తెలుసు అండి. అందుకొరకని చూసాను అండి. నేను రోజు చేస్తానండి. ఒక 3-4 గంటలు పొద్దున కష్టపడితే పొద్దుంతా కూడా మంచిగా హ్యాపీగా కూర్చుంటాం కదండి. ఒక 4 వేప చెట్లు 4 ఉండవండి. 4 వేప చెట్లు ఉన్నాయి. ఇటు కానుగ చెట్లు 2 ఉన్నవి. ఒకటి మన
బుంతపండ్ల చెట్టు అంటారు. అది అది మనం తినే ఫుడ్డే. అది 3 ఉన్నాయండి, 2 అంటున్నాను, నేనే మర్చిపోతున్నా. 3 ఈ వాకిట్లో బయట 3 కానగ చెట్లు, 1 వేప చెట్టు, లోపల 3 వేప చెట్లు. మళ్ళీ మా పెరట్లో ఒక 7 టేకు చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, అన్నీ ఆకురాలే చెట్లే ఉన్నాయి. అయినా కానీ పెరట్లో మసాజ్ చేసుకుంటుంటాడు ఎప్పుడు. ఆకురాలని అది ఊడ్చు చేస్తూ, నేను ఇక్కడ వాకిట్లో ఇల్లు చుట్టూ నేను చేసుకుంటా, మా పెరట్లో మా గార్డెన్లో మసాజ్ చేస్తుంటాడండి. ఆకును పడ్డ రోజు ఒకరోజు తప్పితే ఒకరోజు ఊడ్చి కాలబెట్టడమో లేకుంటే బయట వేయడమో ఏదో చేస్తుంటాడు మా సారు. మన పనికి మనము ఎప్పుడు వెనక్కు రావద్దని నేను మీకు చెప్తున్నానండి. ఎంత పని చేసుకుంటే అంత ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు మనం ఇట్లా బద్ధకంగా ఉండి ఎవరితోనో పని చేయించుకొని మళ్ళీ మన హాస్పిటల్కి వెళ్ళొద్దండి. కాకపోతే ఏది తినాలనో మంచి ఆహారం తీసుకొని, ఆహారం లోపం కూడా బయట ఫుడ్లు తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకొని తిని మంచిగా కష్టపడితే మంచి ఎనర్జీగా ఉంటారండి, ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ నేను ఈ వాకిలి శుభ్రమైన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. శుభ్రమైనాక వాకిలి ఆకు ఊడ్చి నీళ్లు చల్లి మంచిగా చక్కటి ముగ్గులు పెట్టుకున్నానండి. అక్కడ వాకిలి వరకు మన రోడ్డు వరకు పెట్టుకుంటా. పండగకైతే రోడ్డు పైన కూడా వేస్తానండి. అందరు గోపడుతుంటారు, రోడ్డు మీద ఏమి వేస్తావు, అన్ని బండ్లు పోతాయి కదా అంటే తప్పనిసరిగా వేసుకుంటాను, నేను ఇష్టం. ఈరోజు కొంచెం లేట్గానే స్టార్ట్ చేసిన పని, అయినా అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయింది. 8:30 అయింది. 8:30 వరకు అయిపోయింది పని మొత్తం. నాలుగు 5 ముగ్గులు అయితే తప్పకుండా పడతాయండి వాకిట్లో. ఇవన్నీ మా గేటు ముందు. ఇది మా షాప్ ముందు ముగ్గు. ఎండ బాగా కొంచెం ఉన్నది, మరి ముగ్గు ఎట్లా కనిపిస్తుందో కానీ ఇది మా షాప్. ఇది షాపు ముందు ముగ్గు. ఇది భూదేవి తల్లికి చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా, ఆనందంగా, రోజంతా హ్యాపీగా ఉంటుంది. ఆ ముగ్గులన్నీ మా ఇంటి గేటు ముందు. అవి గేటు ముందు ముగ్గులు. మనిషి ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రము మంచిగా పని చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మంచి పని చేసుకుంటూ పోతే మనిషి ఆరోగ్యంగానే ఉంటారు. జబ్బుల పాలు కాకుండా, పిరికెడ్ టాబ్లెట్స్ మింగకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారండి. ఎవరే కానీ చేతన అయితే లేదని పక్క పెట్టేసి పని చేసుకొని చూడండి,
మీకు ఇమ్యూనిటీ పవర్ పెరిగి మీకు ఏదన్నా జ్వరము ఏదన్నా వచ్చినా కానీ మంచిగా తట్టుకునే శక్తి ఉండి మంచిగా ఫిట్నెస్గా తయారవుతారండి. ఉన్న 4 రోజులు హాస్పిటల్లో చుట్టూ తిరిగి నరకం అనుభవించి రోజులు ఒక్కరోజు తరబడి వెయిట్ చేసినా డాక్టర్ది అపార్ట్మెంట్ దొరకదు. ఇటువంటి అట్లా అయినాయి, కిటకిటలాడుతున్నాయి హాస్పిటల్లన్నీ. దీని అంతటి కారణము మనకు బాడీలో ఎక్సర్సైజ్ లేకుండానే ఎక్సర్సైజ్ చేసి యోగా చేసి ఇవన్నీ వేస్ట్ చేయండి. రోజు పనులు చేసుకోండి సరిపోతుంది. రోజు మంచిగా ఎవరి ఇంటి చుట్టూ శుభ్రంగా ఇంటి పనులు చేసుకొని మంచిగా కమ్మటి వంట వండుకొని తినండి చాలు. మీరు ఆరోగ్యంగా ఉండకుంటే నన్ను అడగండి. కొన్ని రోజులు ప్రయత్నం చేయండి, చేసి చూడండి. ఇంకొకటి ఆశ కూడా. ఆశ అంటే ఒక హద్దు ఉండాలండి. అది దొరికితే దానికి ఆశపడు. నువ్వు దొరకకుండా కూడా నువ్వు ఆశపడి పక్కోళ్ళకున్నది ఎదురింటోళ్ళకున్నది నాకు లేదు అని ఆశ పెంచుకొని కూడా అట్లా పిచ్చి టెన్షన్లు పెట్టుకొని కూడా జబ్బుల పాలవుతాడు. అసలు ఈ ఇల్లు నేను మా సారు హెడ్ మాస్టర్ వార్డన్ 2 ఉండేనండి. అయినా ఈ ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నా అంటే నేను మా సారు రిటైర్మెంట్ అయిన తర్వాత 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే మేము గడిపినామండి. ఎక్కడ ఉన్నా మంచిగా ఇంత చక్కటి వాతావరణం తెచ్చుకొని నేను ఉండేదాన్ని. ఇంత ఎక్కడైనా ముగ్గులు వేసుకుంటూ అది ఇది. ఇప్పుడు ఏంటంటే కనీసం గవర్నమెంట్ జాబు వచ్చి కూడా గన్ని సంవత్సరాలు నేను కిరాయి ఇంట్లో ఉన్నానండి. ఇప్పుడు మాత్రము నేను పని మనిషిని పెట్టుకుంటే అందుకే ఇన్ని రోజులు ఎవరింట్లోనో భూదేవికి సేవ చేసి వచ్చిన కనీసము జీవితకాలం ఉన్నంతసేపు అన్నా చేతనైనంత వరకు కాకపోతే పెట్టుకుంటా కావచ్చు పని మనిషిని దాని కొరకు. కానీ ఇప్పుడు నేనే చేసుకుంటున్నానండి పనులు. ఇప్పుడు మొత్తం పని అయిపోయింది. ఇక స్నానం చేసి ఒక దేవుని పూజ నాకు బాకీ ఉంది అంతే. చిన్నతనాన్నే జాబులు వచ్చి రాకముందు కూడా ప్లానింగ్ అయ్యో వాళ్ళకు ఉంది నాకు లేదు అని అది ఎప్పుడు వస్తే అప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. కానీ మనం ప్రయత్నం చేసి కూడా మనము తీసుకుంటే ప్రయత్నానికి ఫలితం ఉండాలి. మనకు ఈరోజు దానికి సక్సెస్ అవుతామని ఆలోచన ఉంటేనే దాన్ని మనం తీసుకోవాలి ఆలోచన. ఊరికేనే తీసుకొని కూడా ఇబ్బంది పడకూడదు. మళ్ళీ లేని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోకూడదని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఈ వీడియో మా వాకిట్లో ముచ్చట్లు మీకు నేను చెప్తున్నానండి. చెట్లతోనో చేమలతోనో టీవీతోని కాకుండా చెట్లతోని మనుషులతోని గడిపే అలవాటు నేర్చుకోండి. అసలు ఒక మాట ఎవరన్నా చెప్తే అది మనకు కరెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు టీవీలు వచ్చినాయి అన్నీ పేకుగా మాట్లాడుతున్నాయి, పేకు వస్తున్నాయి, అన్నీ బట్టి వేస్ట్ ముచ్చట్లు వస్తున్నాయి. అక్కడేమో జరిగింది హఠాత్తుగా చచ్చిపోయినారు అని విషయాలు వస్తాయి. అటువంటి అప్పుడు అబ్బా అని బాధపడుతూ ఆ ప్రమాదం మనకు వస్తుందా అన్న ఫీలింగ్తో కూడా చాలామంది బాధపడుతుంది. అటువంటి విషయాలు చూడకండి. అటువంటి విషయాలు ఒక పెద్దరికం వచ్చిన వాళ్ళైతే అసలే చూడకండి. అసలు ఉన్న దాంట్లోనే దేవుడిచ్చినంత వరకు ఆయన పిలుపు కొరకు ఎదురు చూస్తూ మంచిగా ఆరోగ్యంగా ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ మనవి చేస్తూ హరి గార్డెన్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటూ మీ హరి గార్డెన్. బాయ్ అండి. బాయ్. సబ్స్క్రైబర్ కాని వాళ్ళైతే కండి.